నమస్కారం. ఎస్ఆర్కి న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు హితవు పలికారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం గాదే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కోసం ఆలోచిస్తూ పనిచేస్తుందని, వైసీపీ మాదిరిగా దోపిడీ వ్యవస్థను సృష్టించడం లేదని అన్నారు. వైసీపీ హయాంలో రంగుల కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోట్ల రూపాయలు దుబారా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కొంతమంది మీడియాల ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి, మేము కూడా ఉన్నాము అని ఉనికి తెలుపుకోవడానికి ఆ విధంగా ఏదేదో మాట్లాడుతున్నారు. వచ్చి చూసాం ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య లీడరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్కన వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్తుంటారు. ఇంకొక పక్క నుంచి మళ్ళా దాని మీద విష ప్రచారం ఏ రకంగా చేయాలా అని ఆ రకమైనటువంటి విష ప్రచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క పేపర్లో కానీ వాళ్ళ యొక్క మీడియాలో కానీ ఇష్టానుసారంగా అమరావతి రాజధాని గురించి అసలు అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో డబ్బులు కొట్టేయడానికే కానీ అక్కడ ఏమీ జరగట్లేదని ఒకళ్ళు, ఏదైనా విపరీతంగా అంచనాలు పెంచుకుని కమిషన్లు కొట్టేస్తున్నారని ఒకడు, అంటే వాళ్ళ ఇష్టానుసారం ఏది అనిపిస్తే నోటికి అది మాట్లాడేటటువంటి తతంగం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒక 4 రోజుల క్రితం అనుకుంటారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజధాని మీద విషప్రచారం చేస్తూ ఒక గ్లాసులకే 2500 కోట్లు కేటాయించారు. గ్లాసులకి అంత కేటాయిస్తారా అంటే ఎస్ఎఫ్టీకి ఎంత పెంచారు, ఈ రకంగా ఇష్టానుసారంగా పెంచుకుని పోతున్నారు అని చెప్పేసి మాట్లాడటం కూడా చూసాం. సో ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి ఒకటి అడగదలుచుకున్నాను. గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ రకంగా చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేక ఏదో మేము కూడా ఉన్నాము, అందులో ఈ మధ్యలో నా ప్రాబల్యం కూడా తగ్గింది పార్టీలో, అందుకని నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అని అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ హయాంలో ఊరకే రంగుల కోసం అట్లా వేస్తే ఇట్లా వర్షమే ఎండొస్తే పోయేటటువంటి రంగుల కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? దాదాపు నాకు అవగాహనంత వరకు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల పైచిలకు రంగుల కోసం. సరే, అది మేము గొడవ చేసిన తర్వాత మళ్ళా దాన్ని ఏ రకంగా చూడటానికి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా విజ్ఞులు కదా, ముఖ్య సలహాదారుడు కదా గత ప్రభుత్వంలో. మీరు అంటే చాలా దాదాపు ప్రపంచ మేధావి కింద లెక్క మీరు మీ పార్టీలో. జనానికి కాదులే, మీ పార్టీ వాళ్ళకి. సో అందుకని ఒకసారి నువ్వే ఆలోచించుకోను, ఒకసారి మనం ఏం చేసాము, ఇప్పుడేం మాట్లాడుతున్నాం అనేది. మీ ఇష్టానుసారంగా వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చారు. ఎవరి కోసం? మీకోసం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మోతీలాల్ నగర్ నిర్వాసితులకు సోమవారం పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నజీర్ 5000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి ఖాళీ చేయించి తాత్కాలికంగా చౌడవరం రాజీవ్ గృహకల్పంలో ఇళ్లు కేటాయించామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఇతర సమస్యలను కూడా 3 నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో మురికి నీరు ప్రవహించేటువంటి ప్రధాన మార్గం ఉన్నటువంటి మోతీలాల్ నగర్ డ్రైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు
దాదాపు 8 నెలల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్థలంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని వెకేట్ చేయాలని చెప్పి పదే పదే స్థానికంగా నివసించేటువంటి వాళ్ళని కోరడం జరిగింది. నిరుపేదలకు ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు మాకు ఉండడానికి ఇబ్బందిగా ఉంది అనేటువంటి ఆలోచన మా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 125 మంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాల్లో షిఫ్ట్ అవ్వని చెప్పి కోరడం జరిగింది. కానీ అది నగరానికి దూరంగా ఉండడం, వీళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట పని చేసుకునేటువంటి చిన్న చితక కుటుంబాలు కాబట్టి ఆ ప్రాంతం నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా ఇక్కడే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. 2-3 నెలల లోపల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 125 మందిలో దాదాపు 90 మందికి ఇప్పుడే కోండ్రపాడులో లేఅవుట్లో స్థలాల్ని కేటాయించడం, దాంట్లో హౌసింగ్ వాళ్ళ ద్వారా మాట్లాడి ఈ 2 నెలల్లో ఇల్లు స్లాబ్ వరకు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 2 నెలల వరకు ఇబ్బంది లేకుండా ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి 5,000 ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళతో ప్రతి సందర్భంలో కూడా మమేకమవుతూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలతో సోదరభావం కలిగినటువంటి వ్యక్తిగా వాళ్ళ కష్ట నష్టాల్లో భాగస్వాముల వాళ్ళనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండేటువంటి విధంగా ఒక 5,000 రూపాయలు మా తరపున ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకు అండగా ఉండేటువంటి కార్యక్రమం తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఏదైతే PGRS ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఏదైతే వినతి ఉందో దాని మీద సానుకూలంగా స్పందించాలని, వాళ్ళతో సహృదయతో మాట్లాడాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం తరఫున అండగా ఉండేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి ఆలోచనతోనే ఎక్కడ నగరంలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం తరఫున కానీ కూటమి నాయకుల తరఫున కానీ శాసనసభ్యుడిగా నేను కానీ నిత్యం అందుబాటులో ఉంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో సమాధానం చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజాహితం కోసం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్కన సంక్షేమ కార్యక్రమం ప్రతి గడపకు కూడా తొక్కిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. దీనికి మింగుడు పడినటువంటి అసూయ పడుతున్నటువంటి కొంతమంది, ఏదైతే సోషల్ మీడియా ఆర్టిస్టులుగా ఉన్నటువంటి కొంతమంది ఫేక్ ఫేస్బుక్లు పెట్టుకొని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా అధికారులతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఇందులో భాగంగా పలువురు బాధితులు అర్జీలు సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. పొంగులూరు నాగరాజు నా పేరు. పొంగులూరు నాగరాజు అండి మాది. మా పేరు కొర్రపాడు, మా ఊరు. నా పేరు పొంగులూరు నాగరాజు. ఖచ్చితంగా 7 సంవత్సరాల నుంచి మేము తిరుగుతానే ఉన్నాం. సమాధానం చెప్పట్లేదు. ల్యాండ్ సమస్య అండి. ఇంటికి దారి లేదని మమ్మల్ని గొడవ చేస్తున్నారండి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళు గోడలు కట్టుకొని మిమ్మల్ని వీళ్ళు ఉంచుతామయ్యిందని అడుగుతున్నారండి. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళేనండి. ఒక వెంకట్రావు అన్నాయన, మార్కండ్లు అన్నాయన, భవనారాయణ అసలు మేనోడు. మమ్మల్ని లేపేసేస్తామంటున్నాడు. ఒక చదువుకున్న పిల్లాడు, ఒక పిల్లాడు ఉంటే ఆ పిల్లాడు 10 లక్షలు పెట్టి లేపేసేస్తావు. ఏది నువ్వు చేసేది ఏంది? నువ్వేం చేస్తావు రేడా? నువ్వు ఉంటావంటారా అని అడుగుతున్నాడు. మాకు స్థలం ఇస్తారు, మాకు దారి ఇవ్వకుండా. ఏమనండి మాకు తెలియదు. మమ్మల్ని ఈ స్థలం ఇవ్వమన్నాడు. ఉండటానికి ఇల్లన్న లేకుండా పోతే మేమేం చేసామండి? పొలాలు వేసుకొని బాకీలు పోలేవండి. పొలాలు అమ్ముకొని బాకీలు తీర్చుకున్నాం. ఇల్లు కూడా లేకుండా చేస్తే మేము ఏడుండేవి? చెట్ల కింద కూర్చునేవా? పోయి ఇబ్బంది పెడుతున్నాడు. దారి లేదని మొత్తం తనే ప్లాట్ఫారంలో చేసుకొని మెరక తోలుకొని అది తీయమంటే తీయనంటున్నారు వాళ్ళు. వీళ్ళు అంటున్నారు మాకేం సంబంధం తీయమని అంటానికి? మాకు అవసరం లేదు.
ఈ అధికారులు అంటున్నారు, మండలం సర్వే గారు వీళ్ళు అంటున్నారు మేము ఎందుకు చేస్తాం, కోర్టుకెళ్ళమంట, కోర్టుకెళ్ళేంత మాత్రం దాన్ని ముసలమ్మ 80 ఏళ్ళ ముసలమ్మ కోర్టుకు పోయిద్దా, మధ్యలో సచ్చిద్ది, అప్పుడు ఏం చేయాలమ్మా? వర్షపు నీళ్ళు బయట ఇంట్లోంచి నీళ్ళు బయటకు రావండి. ఒక్కళ్ళు కావాలి, వెంకటరావు అన్నది ఆయన కావాలి, ఒకరు చేశారండి. తను కూడా ఇంతమందికి మెరక తీయలేదండి, మా స్థలంలో మెరక తోలుకొని. ఒక ఆయన గోడ కట్టుకొని తీయ్యా అంటే ఆ రోజు మాదే తప్పు. ఆయన ఏం చేశాడంటే మాకు అవతల ఇదిగా ఉందమ్మ, గుంటగా ఉందంటే సరే మెరక తోలుకొని వాడుకోండిలే అన్న, ఇప్పుడు మేమేం అవతలకు రావట్లేదులే అన్న మధ్యవర్తిని పెట్టి అంటే మాకు తెలియకుండా ఈ ముసలమ్మను అదరాయించి గోడ కట్టేశాడు. ఎందుకు గోడ కట్టారు ఏంటంటే ఏంది మీరేంది వచ్చేదని ఒకళ్ళకి 4 అమ్మల కొడుకులు అయ్యలు మొత్తం 10 మంది వచ్చి మా మీద తెగబడుతున్నారు. ఈ ముగ్గురు కలిసి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. కల్లూరి శ్రీనివాసరావు, పత్తిపాడు మండలం, తిమ్మాపురం ఎక్స్ సర్పంచ్ని, సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతానికి ఉన్నాను. ఈ రెవెన్యూ యంత్రాంగం మీద ఈరోజు నేను ఎందుకు నోరు ఇప్పవలసి వచ్చిందంటే, పత్తిపాడు మండలం వంగిపురంలో చెరువు పారంబోకుని గవర్నమెంట్ అసైన్ చేస్తూ 1960 సంవత్సరంలో పొలిటికల్ సఫరర్స్కి మరి మిలిటరీ రిటైర్డ్ మేజర్లకు మా గ్రామంలో సర్వే నెంబరు 207గా ఉన్న చెరువు పారంబోకుని 540 నుంచి 43గా సబ్ డివిజన్ చేస్తూ పొలిటికల్ సఫరర్స్కి 6గురికి, ఆర్మీ రిటైర్డ్ మేజర్లకు 4గురికి కలిపి 35 ఎకరాలు ఆ రోజు వాళ్ళ దగ్గర నామినల్ ఫీజు కట్టించుకొని వాళ్ళ పేరు మీద ఆర్ఎస్ఆర్ తయారు చేసి అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అప్పుడు ఉన్న తాలూకా ఎంఆర్ఓ గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లెటర్ పెట్టి గవర్నమెంట్ కూడా లెటర్ ఇచ్చి దాన్ని సబ్ డివిజన్ చేసి స్వాతంత్ర సమరయోధులకి, ఆర్మీ రిటైర్డ్ మేజర్లకి ఇవ్వటం జరిగింది. 60లో వాళ్ళకి ఇస్తే 1980లో వాస్తవంగా వాళ్ళ దగ్గర నామినల్ ఫీజు కట్టించుకొనే వాళ్ళకి అది అలాట్ చేయడం జరిగింది పొలిటికల్ సఫరర్స్కి. కానీ 80లో వాళ్ళు రకరకాలుగా పాపం అంటే ఇక్కడ వాళ్ళు కాదండి, బాపట్ల తాలూకా, తెనాలి తాలూకా, గుంటూరు రకరకాల స్వాతంత్ర సమరయోధులకి ఆ వంగిపురం విలేజీలో పత్తిపాడు మండలంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు దూరం ఉండటం వల్ల కౌళ్ళకి ఇస్తే సరిగా డబ్బులు రావటం లేదని 20 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ని తక్కువ రేట్లకే ఆ రోజు వాళ్ళు డబ్బులు కట్టిన డబ్బులకే మళ్ళీ గవర్నమెంట్కి ఎంతైతే పే చేశారో ఆ డబ్బులకే అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అది 80లో అయిపోయింది. 80లో కొనుక్కున్న రైతులు 2006 వరకు చేతులు మారుతూ ఆ రైతుల ఇబ్బందులు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు అమ్ముకుంటే డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సార్ నా పేరు కర్రా ప్రకాశ్రావు, గొల్లపాలెం గ్రామం. మా ఊరు ఆనుకొని కొండ ఉంటే కొండని ఆపమని 20 సంవత్సరాలుగా కోరుతున్నాము. అయినా కూడా ఆపుతామని, కమిటీ వేసామని, అందరూ కలిసి రండి అని చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు ఇదిగో ఈ ఫోటోలో ఈ ఊరంతా మునిగిపోయింది ఈ దుమ్ము ధూళితో. దీన్ని పట్టించుకునే నాదులు లేరు సార్. దయవుంచి మన గవర్నమెంటు దీన్ని చూసి అయినా ఒకళ్ళు కాకుండా ఈ ఫోటోలు చూసి ఈ విధంగా దుమ్ము ధూళి బ్లాస్టింగ్ను చూసి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ కొండను నిలిపివేయమని అడుగుతున్నాం సార్. కొండ వల్ల అక్కడ ఇంతకుముందు మాకు 20 మీటర్లలో నీళ్లు పడాయి. ఇప్పుడు 200 మీటర్లో కూడా నీళ్లు పడతలేదు. ప్రకృతి వికృతిగా అయిపోయింది. మళ్ళీ దుమ్ము వచ్చి మీద పడటం వల్ల ఒళ్ళంతా జిల్లజిల్లగా ఉండిద్ది. ఎప్పుడు ఏదో ఒకటి జలుబు, దగ్గులతో అక్కడ బాధపడతానే ఉంటాం సార్. ఇళ్ళన్నీ పగుళ్ళు వచ్చినాయి సార్. ఆ యొక్క దెబ్బలకి, బ్లాస్టింగ్కి ఇళ్ళన్నీ పగుళ్ళు వచ్చినాయి. ఇంతకు ముందు కూడా మేము చెప్పాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా డీడీఓ గారు వస్తారు, మీరు బాగా చేయండి, మీరు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పామని అంటారు. 10 రోజులు, నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి సార్. మాకు దయవుంచి ఈసారి
ఏమి విచారణ ఎన్నోసార్లు జరిపారు. ఈసారి విచారణ జరపకుండా ఈ బ్లాస్టింగ్లు ఈ ఫోటోలు మేము చూసి ఖచ్చితంగా న్యాయం చేసి దాన్ని ఆపించవలసిందిగా కోరుతున్నాం సార్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ విభాగం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ వద్ద సోమవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. గ్రీవెన్స్ కి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ అధికారులు కేవి పద్మజ, మౌనిక పాల్గొన్నారు. ప్రజల కోసం ప్రతి సోమవారం ఉచితంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని పీజీఆర్ఎస్ కి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నా పేరు డాక్టర్ కేవి పద్మజ, సీనియర్ మెడికల్ ఆఫీసరు, హోమియోపతి డిపార్ట్మెంటు, జీజీహెచ్ గుంటూరు, రూమ్ నెంబర్ 3లో ఉంటాము మేము. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ డే నడుస్తుంది. అంటే ఇది గవర్నమెంట్ ప్రతి ఒక్కటి కీళ్ళ నొప్పులకు కానీ ప్రతి ఒక్క మందు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ హోమియోపతి మందులు ఫ్రీగా ఇస్తాము. రూమ్ నెంబర్ 3 కవర్ కావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. నేను డాక్టర్ మౌనిక అండి, యునానీ మెడికల్ ఆఫీసరు. మన జీజీహెచ్లో ఉన్నటువంటి ప్రభుత్వ యునానీ వైద్యశాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద అప్డేట్ అయ్యింది. అయితే అక్కడి నుంచి మా కమిషనర్ గారి ఆర్డర్స్ మీదుగా మేము కలెక్టర్ ఆఫీస్లో ఎవ్రీ మండే 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉచితంగా యునానీ వైద్య సేవలను ఇక్కడ అందిస్తున్నాము. ఫ్రీగానే మెడికేషన్స్ ఇస్తున్నాము. ఫ్రీగానే మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి, కీళ్ళ నొప్పులు, పక్షవాతము, జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీస్, అలాగే ఇక్కడ హోమియోపతితో పాటు కలిసి మనము సన్ స్ట్రోక్కి ప్రివెంటివ్ మెడిసిన్ అనేది మనం అందజేస్తున్నాము. కాబట్టి గుంటూరు వాస్తవ్యులందరూ కూడా ఇక్కడికి వస్తున్న చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఉచితంగా ఇక్కడ వైద్య సేవలను అందుకోమని అడుగుతున్నాము. అలాగే మనకి నెక్స్ట్ ఫాలో అప్ కోసము జీజీహెచ్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రభుత్వ యునానీ వైద్యశాలకి రమ్మని కూడా ప్రజలకు సూచించడం జరుగుతుంది. డ్రైనేజీ సమస్యలు, తాగునీరు, వీధి దీపాల సమస్యలు జీఎంసీ పీజీఆర్ఎస్ కి అందాయి. సోమవారం జీఎంసీలో పీజీఆర్ఎస్ జరిగింది. కమిషనర్ కె మయూర్ అశోక్ వివిధ శాఖల అధిపతులతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 48 ఫిర్యాదులు అందాయని, ఇందులో టౌన్ ప్లానింగ్ 15, ఇంజనీరింగ్ 18, రెవెన్యూ 13, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. గది కాదు, గవర్నమెంట్ అపార్ట్మెంట్ ఉంటే వాడు బిల్డర్ పేమెంట్ కట్టాలి. శాంక్షన్ అడ్మిషన్ శాంక్షన్ తెలియదు ఇచ్చారు. మిషన్ తెచ్చుకోండి, ఫైల్ అప్రూవల్ అయితే బాబు మిషన్ పెట్టండి తెచ్చినట్టు ఇచ్చింది. తెలంగాణ బడ్జెట్కు సంబంధించి 25 వేణు సతీష్ ఈ 14 కూడా కలెక్టర్ గారికి గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదకాకానిలో సోమవారం కార్డన్ సర్చ్ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిఐ నారాయణ స్వామి వారి సిబ్బందితో ఈ కార్డన్ సర్చ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. గడిచిన 6 నెలలుగా గంజాయికి సంబంధించి 58 కేసులు నమోదు చేసి 350 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రజలను మాదక ద్రవ్యాల నుండి రక్షించడమే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను
నా చుట్టుపక్కల ప్రదేశాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారని తెలిసినా వెంటనే పోలీసు వారికి కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి విచారిస్తాము. ప్రతి వారము స్టేషన్కి రావాల్సి వస్తుంది. ఎవరిపైన కేసు ఉంటుందో, ఎవరిపైన షీట్ ఉంటుందో వాళ్ళు ప్రతి వారం స్టేషన్కి రావాల్సి వస్తుంది. కొంతమంది ఎవరైతే మారిపోకుండా మళ్ళా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. పీడీ యాక్ట్ అంటే కేసు లేకుండా మీకు జైల్లో ఉంచుతారు. కేసు రిజిస్టర్ కాకపోయినా కూడా మిమ్మల్ని లోపల ఉంచడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో 13 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మన ఈగల్ టీము డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐజీ గారు కృషితో గంజాయి అయితే పూర్తిగా నిర్మూలన జరిగింది. కానీ పక్క రాష్ట్రాల నుండి గంజాయి రావడం, దాన్ని ఎక్కువగా యువత వాడడం జరుగుతుంది. స్కూల్స్ వరకు కూడా కొన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో గమనించినప్పుడైతే టపెండాల్ ట్యాబ్లెట్స్ చాలా విరివిగా వాడుతున్నారు. ఈ లేబర్ ఎవరైతే కూలి పనులు చేసుకునే వాళ్ళ చౌకగా ట్యాబ్లెట్ 5 రూపాయలకే దొరుకుతుందని చెప్పి ఆన్లైన్లోను మెడికల్ షాప్స్లోను కూడా ట్యాబ్లెట్స్ కొని వాటిని వాటర్లో కరిగించి డిస్పోజబుల్ ఇంజెక్షన్ సిరంజిలతో వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకే ఇంజెక్షన్ సూది వాడడం వల్ల ఏమైందంటే చాలామందికి కూడా చేతులు తీసేయడం జరిగింది. చేతివేళ్ళు పోవడం కూడా జరిగింది. సో దానివల్ల అదే కాకుండా ఎయిడ్స్ ఎవరికన్నా ఉంటే అందరికీ ఒకేసారి వచ్చేస్తుంది. అలాగే ఇంకా చాలా హెపటైటిస్ బి, చాలా ప్రమాదకరమైన వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకుతాయి. ఎందుకంటే ఈ కూలి వాళ్ళు తొందరగా మత్తు రావడానికి ఇలాంటి ట్యాబ్లెట్స్కి అలవాటు పడ్డారు. మెడికల్ షాప్స్ మీద కూడా మేము మెడికల్ డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇలాంటి మందులు అమ్మకూడదని చాలా మేము రైడ్స్ కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మన ఎస్పీ గారు చూసాము, చాలా వీడియోస్ కూడా చూసాం, చాలా ఇన్స్పైరింగ్ వీడియోస్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో గెలుపొందిన సందర్భంగా గుంటూరులో సోమవారం ఘనంగా సంబరాలు జరిగాయి. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని వాజ్పేయి విగ్రహం వద్ద బాణసంచా కాల్చి నృత్యాలు చేసి సంబరాలు జరిపారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు జూపడి రంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే గత 63 రోజులుగా 5 రాష్ట్రాల్లో ఈ యొక్క మినీ జనరల్ ఎలక్షన్ లాగా హోరాహోరీగా జరిగిన పోరాటంలో మా భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున 3 రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించింది పార్టీ. విజయదుందుభి మోగించడం అంటే చిన్న విషయం కాదు. ఎంతోమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు గత 6 నెలలుగా ప్రతి ఒక్క పోలింగ్ బూత్ను సందర్శించి ఆ యొక్క పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మేము పశ్చిమ బెంగాల్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే బంగ్లా ఉగ్ర మరకలు ఆ యొక్క రాష్ట్రంలో చేరి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, దేశాన్ని ఇబ్బంది పెడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ యొక్క మమతా బెనర్జీ పరిపాలన అందిస్తుంది. అయితే ఆమె యొక్క పరిపాలనకు చెక్ పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో మనకు స్వాతంత్రం సిందించినటువంటి ఎందరో త్యాగధనులు ఉన్నారు ఆ యొక్క రాష్ట్రం నుంచి. ఏదైతే సర్దార్ స్వామి వివేకానంద గారు కావచ్చు, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ స్థాపించిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆత్మ ఈ రోజుకి శాంతిచ్చింది. ఆ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దాదాపు 200 స్థానాల్లో విజయదుందుభి మోగించింది.
ఏదైతే మమతా బెనర్జీ గారిని మేము ఎక్కడా కూడా విమర్శించాల, ఆమె కూడా మాకు తల్లి లాంటిది. కానీ ఆమె చేసినటువంటి పనులు ఎలాంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులందరికీ ఓటు హక్కు కల్పించి ఆ యొక్క రాష్ట్రంలో ఉండే ప్రజలకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేటట్టు చేసింది. వందే మాత్రం పుట్టిన ప్రదేశం, జనగణమన పుట్టిన ప్రదేశం. ఈరోజు ఒక 20 సంవత్సరాలు సిపిఎం పాలన, ఒక 15 సంవత్సరాలు టీఎంసీ పాలన, 40 సంవత్సరాల పాటు అయిన తర్వాత ఈ రోజున వందే మాతర గీతానికి 100 సంవత్సరాలైన కారణం చేత నేను బెంగాల్ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి శిరసారించి నమస్కారం చేస్తున్నా. ఎక్కడైతే వందే మాతరం పుట్టిందో, వందే మాతరం పాడటానికి తను అనుకూలించినటువంటి మమతా బెనర్జీ ఈ రోజున వందే మాతరం పాడుతుందో లేదా ఇంకో గీతం పాడుతుందో తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఆఫ్టర్ సిద్ధార్థ శంకర్ రే, లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున సిపిఎం చేతిలో పెట్టింది ఈ బెంగాల్ రాష్ట్రాన్ని. సిద్ధార్థ శంకర్ రే తర్వాత ఇప్పటిదాకా మమతా బెనర్జీ కమ్యూనిస్టులను విమర్శించి తను పవర్లోకి వచ్చి స్వార్థ రాజకీయాలు చేసి గత 15 సంవత్సరాలు బట్టి నీచ రాజకీయాలు పాల్పడుతుంటే ఈ రోజున బెంగాల్లో ఉండేటువంటి స్వతంత్ర వీరులు స్వతంత్రం కావాలని చెప్పి, మాకు స్వేచ్ఛ కావాలని చెప్పి, ఉగ్రవాద వద్దని చెప్పి ఈరోజు తీర్పు ఇచ్చారు. దీనికోసం అది భారతీయత కోసం ఇచ్చారు, భరతమాత జిందాబాద్ అంటూ ఇచ్చారు. కాబట్టి ఈరోజు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉన్నదో అటువంటి పరిపాలన కనుక ఏ రాష్ట్రం చేసినా సరే చూసాం తమిళనాడు ఎట్లా అయిపోయిందో. అందుకనే భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న అస్సాం ముందున్నది, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి పాండిచ్చేరి పుదుచ్చేరి ముందున్నది. కాబట్టి మేము కోరుకుంటుంది ఒకటి, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు దేశ అభివృద్ధి కోసం ఆకాంక్షించండి. మీ సొంత ఎజెండా పెట్టుకొని డబ్బులు కాంక్షించవాకండి. కరప్షన్ ఉన్న చోటల్లా రాష్ట్రం నాశనం అయిపోయింది, కరప్షన్ లేని చోట్ల దేశం బాగుపడింది. కాబట్టి ఈరోజు బెంగాల్ ప్రజలు అటు ఉగ్రవాదానికి, కరప్షన్కి, ఏకఛత్రాధిపత్యానికి, అట్టనే ఒక ఏకపక్ష రాజకీయాలకు, బంగ్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయం స్టార్ట్ చేసినటువంటి మమతా బెనర్జీ ఓడిపోవటం మూలాన దేశ ప్రజలకు అర్థమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.